నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. ఈరోజు మన ఎపిసోడ్‌లో మనం ఏం తెలుసుకుంటున్నామంటే, అసలు పేరెంట్స్ అనేది ఈ మధ్య కాలంలో ఒక ఛాలెంజ్‌గా ఫీల్ అవుతున్నారు పేరెంటింగ్ కోసం. సో, అసలు చాలామంది పేరెంట్స్ హెల్ప్‌లెస్ కూడా అవుతున్నారు. అసలు రైట్ పేరెంటింగ్ అంటే ఏంటి? ఎలా ముందుకెళ్ళాలి? వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆథర్, ఎడ్యుకేషనల్ డిజైనర్ ఎన్‌బీవి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్ అసలు మెయిన్‌గా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా పేరెంటింగ్ అనేది ఒక బిగ్ ఛాలెంజ్‌గా ఫీల్ అవుతున్నారు. అసలు పెంచడమే అంత ఛాలెంజ్‌గా ఫీల్ అవుతున్నారంటే, అసలు రైట్ పేరెంటింగ్ అంటే ఏంటి? ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఎలా ముందుకెళ్ళాలంటారు? ప్రస్తుతం మారినటువంటి ప్రపంచంలో పేరెంటింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ అని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా. కరెక్ట్. సో వ్యూవర్స్ అందరికీ కూడా పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో ఇది నిజంగా ఛాలెంజింగా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి. కానీ నేనేం చెప్తానంటే పేరెంటింగ్ అనేటువంటిది నిన్నైనా నేడైనా రేపైనా సరే అదొక వండర్ఫుల్ ప్రాసెస్ అండి. అది ఎప్పటికీ ఛాలెంజింగ్ కాదు. ఎందుకంటే అరిస్టాటిల్ టైంలోనే కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడున్నటువంటి పిల్లలు పెద్దలంటే గౌరవంగా ఉండట్లేదని, చెప్పిన మాట వినట్లేదని కామెంట్స్ అప్పట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పటికీ కూడా పేరెంట్స్ అట్లాగే అంటుంటారు. అంటే ఇది ఏమిటంటే జనరల్గా సమాజంలో వచ్చేటువంటి ఒక డిఫరెన్స్ వస్తుంది. సమాజం గ్రో అవుతూ ఉంటుంది. సో ఆ గ్రో అయ్యేటువంటి సందర్భంలో ఆ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి చిన్న గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వల్ల వచ్చేటువంటి అంతరం కొంత ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే గత 20 సంవత్సరాల నుంచి లేదా 30 సంవత్సరాల నుంచి మనం చూసినప్పుడు గ్యాప్ చాలా వైడ్ గ్యాప్ ఉంది. ఎందుకంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్ ర్యాపిడ్ పేస్లో వెళ్తూ ఉంది. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు వాళ్ళు మరింత ఎక్కువ డిఫరెన్స్ని ఫీల్ అవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. కానీ మరొకసారి చెప్తున్నా, నిన్నైనా నేడైనా రేపైనా పేరెంటింగ్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. సార్ చూస్తూ ఉంటాం పేరెంటింగ్ కోసం ఇంకొకరిని కూడా పెట్టుకోవడం, పేరెంటింగ్ చేసే చిన్న వాళ్ళే కొన్ని ఇప్పుడు చూస్తున్నాం. అసలు అది కరెక్టే అంటారా? మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, పేరెంటింగ్ అంటే ఏంటి? పిల్లల్ని పెంచడమా? అంతే కదా, చూసుకోవడం. సో కానీ పేరెంటింగ్ అంటే నేను చెప్పేటువంటిది ఏమిటంటే, పేరెంటింగ్ అంటే పిల్లల్ని పెంచడం కాదండి. సో పిల్లలు పెరిగేటువంటి క్రమంలో మనం చేసేటువంటి సపోర్ట్ పేరెంటింగ్. పిల్లలు పెరిగేటువంటి ప్రక్రియలో దాన్ని జాగ్రత్తగా వితౌట్ జడ్జిమెంట్ మనం చూస్తూ పేరెంట్స్గా ట్రాన్స్ఫార్మ్ చెందటం అనేటువంటిది పేరెంటింగ్. నేను మరొకసారి చెబుతున్నా, పేరెంటింగ్ అంటే పిల్లలు పెరిగేటువంటి క్రమంలో పిల్లల్ని పెంచడం మాత్రం కాదు. పిల్లలు పెరిగేటువంటి క్రమంలో ఆ భార్యాభర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేరెంట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటువంటిది పేరెంటింగ్ అని నేను అంటాను. ఓకే. సో ఎందుకంటే ఆ పిల్లలు పెరిగేటువంటి క్రమంలో వచ్చేటువంటి మార్పులు, దాన్ని అర్థం చేసుకోవటం, దానికి సరైన విధంగా డైరెక్షన్ ఇవ్వటం, ఆ తద్వారా వచ్చేటువంటి మార్పులు ఇవన్నీ కూడా పేరెంట్స్ని ట్రాన్స్ఫార్మ్ చెందిస్తాయండి. సో పేరెంట్ ఒక డిసిప్లిన్ లేకుండా ఉన్నటువంటి పేరెంట్ ఉన్నాడు అనుకోండి, పిల్లలకి ఎలా డిసిప్లిన్ నేర్పుతాడు? పేరెంట్ రకరకాల అలవాట్లతో దురలవాట్లతో ఉన్నటువంటి పేరెంట్ పిల్లవాడికి మంచి అలవాట్లు నేర్పగలరా? చెబితే దానికి విలువ ఉంటుందా? రైట్. సో నేను అందుకే అంటున్నా, పేరెంటింగ్ అనేటువంటిది ట్రాన్స్ఫర్మేషన్ పేరెంట్స్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఈ పిల్లలు ఈ విధంగా ఉండాలి అని అనుకునేటప్పుడు ఆ మార్పుని మనం నిజంగా ఆ సీరియస్గా తీసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ మార్పుని వీళ్ళలో వీళ్ళు తెచ్చుకున్నప్పుడు తద్వారా ఆ మోడలింగ్ వాళ్ళలో కలుగుతుంది. నేను అందుకే ట్రాన్స్ఫార్మింగ్ పేరెంట్స్ ట్రాన్స్ఫార్మ్ చెందటం అని చెప్తున్నటువంటిది. సూపర్. కానీ చాలామంది జరిగేటువంటిది ఏమిటంటే చాలా అథారిటేటివ్గా ఉంటారు. సో దీన్ని పట్టించుకోకుండా అథారిటేటివ్గా ఉండటంతో ఆ మార్పు కానీ వాళ్ళకి అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ సాధించలేరు. ప్రస్తుతం సమాజంలో చాలా రకాల సైకాలజిస్టులు కానివ్వండి, చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే రకరకాల పేరెంటింగ్ స్టైల్ చెప్తూ ఉంటారు. చాలా ఈ మధ్య ఎక్కడ చూసినా అసలు పేరెంట్స్ కూడా ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్కలా కనిపిస్తున్నారు. కాబట్టి సో ఈ రకరకాల పేరెంట్స్ వల్ల ఏంటి నష్టం, ఏంటి లాభం? సో దీంట్లో పేరెంటింగ్లో ఏమిటంటే అథారిటేటివ్ పేరెంటింగ్ అని, హెలికాప్టర్ పేరెంటింగ్ అని, టైగర్ పేరెంటింగ్ అని రకరకాలు చెప్తూ ఉంటారు. అవునవును. సో కానీ ఒక ప్రశ్న ఏమిటంటే, ఒక పేరెంట్కు పుట్టినటువంటి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు ఒకేలా ప్రవర్తిస్తారా? వాళ్ళిద్దరికి ఒకే రకమైన సౌకర్యాలు ఇచ్చారు, ఒకే స్కూల్ ఇచ్చారు, ఒకే కంఫర్ట్స్ ఇచ్చారు, ఒకేలాగా ప్రవర్తిస్తారా? ఎందుకు ప్రవర్తించరు?
పాయింట్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 1. ఒక్కసారి ఆలోచన చేయండి. రెండవది, ఒబీడియంట్గా ఇప్పుడు వరకు ఒబీడియంట్గా అంటే ఒక స్థాయి వరకు ఒబీడియంట్గా ఉన్నటువంటి పిల్లలు 10th 11th 12th వచ్చిన తర్వాత ఆ ఒబీడియన్స్ అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. రైట్. చాలా మంది పేరెంట్స్ అపాయింట్మెంట్స్కి వచ్చినటువంటి సందర్భంలో చెప్పేటువంటి ఒక్క మాట ఏమిటంటే, సార్ మొన్నటి వరకు 10th క్లాస్ వరకు చాలా ఒబీడియంట్గా ఉండేవాడండి, చెప్పిన మాట వినేవాడండి, ఎంత శ్రద్ధగా ఉండేటువంటాడు, ఇప్పుడు అసలు ఏమైపోయిందో తెలియదు. ఖచ్చితంగా ఈ కేసులు ఎక్కువగా ఉంటాయి. సో మరి ఇది ఎందుకు జరుగుతుంది? సో అలాగే చాలా అంటే కంట్రోల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్, చెప్పిన మాట వినేటువంటి స్టూడెంట్స్ ఒక్కసారిగా ఏమవుతుంది అంటే కంప్లీట్ రివర్స్ అయిపోతూ కనిపిస్తూ ఉంటారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, టీనేజ్కి వచ్చిన తర్వాత. టీనేజ్ అనేది సెపరేట్ ఒక ఎపిసోడ్ చేద్దాం, అది చాలా బర్నింగ్ పాయింట్ అండి. ఇప్పుడు చాలామంది చెప్పుకోరు కానీ చాలా బర్నింగ్ పాయింట్, అది సెపరేట్ ఎపిసోడ్ చేద్దాం. సో మరి ఆ టీనేజ్కి వచ్చేటప్పటికి ఎందుకు మార్పు వస్తుంది? కానీ నిజం ఏమిటంటే అండి, ఏ పేరెంట్ అయినా సరే ద బెస్ట్ ఆ పిల్లలకి ఇవ్వాలనుకుంటారు, ఆ బెస్ట్ ఆ పిల్లల నుంచి రావాలని అనుకుంటారు. అందులో ఏ విధమైనటువంటి దోషం ఉండదు కదా. సో ఖచ్చితంగా అనుకుంటారు కదా. నిజం ఏమిటంటే గుడ్ ఇంటెన్షన్ అనేటువంటిది గుడ్ అవుట్కమ్ని ఇవ్వదండి. ఓకే, అఫ్ కోర్స్ గుడ్ ఇంటెన్షన్ ఉండటం అనేది ఓకే, కానీ ఆ గుడ్ అవుట్కమ్ రావాలి అంటే ఆ ఇంటెన్షన్కి అనుగుణంగా మనం చేసేటువంటి వర్క్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, రైట్? సో అప్పుడే అవుట్కమ్ వస్తుంది. సో ఈ అవుట్కమ్ రావటానికి లేదా రాకపోవటానికి ఉన్నటువంటి సమస్యలు ఏమిటి? ఈ రకరకాల పేరెంటింగ్ రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు కంపేర్ చేస్తూ ఉంటారు, కంపేరింగ్ పేరెంట్స్ అని చెప్పేసి. కొంతమంది భయపెడుతూ ఉంటారు, కొంతమంది ప్రేమ చూపిస్తూ చదివిపిస్తూ ఉంటారు. సో ఇలాంటి రకరకాల పేరెంట్స్ ఉంటారు కాబట్టి మాకు ఒక్కసారి దాన్ని వివరిస్తారా? సో కరెక్ట్గా చెప్పారు సదిక మీరు. మనం ఇక్కడ ఏం చేద్దామంటే అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా ఎప్పుడు కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుదాం. ఒక పేరెంట్కి ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు ఇద్దరు ఒకేలా ఉండరు కదా. అస్సలు ఎందుకు ఉండరు? దానికి రీజన్స్ ఏమిటి? రకరకాల రీజన్స్ ఉన్నాయి ఎందుకు ఉండరు, ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే మనం దాని మీద ఏంటంటే రీసెర్చ్ చేసాం. ఓకే, ఆ పిల్లలే కాదు, ట్విన్స్ ఉంటారు, ఆల్మోస్ట్ ఒకే టైంలో పుట్టుంటారు, ఒకే రకమైనటువంటి ఏజ్లో ఒకే రకమైనటువంటి ప్రేమ వాళ్ళకి అందుతూ ఉంటుంది, రైట్? కానీ వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. ఎందుకుంటారు, ఎందుకు జరుగుతుంది? దీని మీద ఒక డీప్ రీసెర్చ్ కూడా మనం చేయడం జరిగిందన్నమాట అండి. సో ఈ కారణాలను పక్కన పెడితే అసలు పేరెంటింగ్కి సంబంధించి ఇప్పుడు మీరు చక్కగా చెప్పినటువంటి విధంగా అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా ఒక 4 గ్రూపులు చేద్దాం. ఓకే. సో మొదటి గ్రూప్ ఏమిటంటే కంట్రోలింగ్ పేరెంట్స్. కంట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ అంటే ఈ గ్రూప్లో మన 4 గ్రూపుల్లో కూడా వాళ్ళు ఆ విధంగా ఉన్నారు అంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే ఒక నమ్మకంతోనే ఆ పని చేస్తాం, దాన్ని బిలీవ్ చేసే పని చేస్తాం. బిలీవ్ చేయకుండా పని చేసేవాడు ఎవడో ఉండడు. సో మరి ఈ కంట్రోలింగ్ పేరెంట్స్ యొక్క బిలీఫ్ ఏమిటి? ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో నేను పిల్లల్ని కంట్రోల్ చేయకపోతే వాళ్ళు స్పాయిల్ అయిపోతారు అనేటువంటిది చాలా బలంగా ఈ గ్రూప్ ఆఫ్ పేరెంట్స్ మనసులో ఉంటుంది. ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఇక్కడికి బయటకు వెళ్దామని పిల్లలు అనుకుంటే ఆపేయడం, కానీ కంట్రోలింగ్ చేస్తేనే ఇప్పుడు చదువుకుంటారని చెప్పేసి కూడా కంట్రోలింగ్ పేరెంట్స్ అంటే ఆ విధంగా ఉంటారు సార్. నిజంగా అది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ కంట్రోలింగ్ పేరెంట్స్ వాళ్ళు చేసేటువంటి పని ఏమిటంటే వీళ్ళు ప్రతి పనిలో మైక్రో మేనేజింగ్ చేస్తారు. రైట్. అంటే వీడు చదవాలంటే ఇది చదవాలి, వీడు చెయ్యాలంటే ఇది చెయ్యాలి, ఇప్పుడు ఆడుకోవాలంటే ఇప్పుడు ఆడుకోవాలి, ఇప్పుడు ఈ విధంగా ఉండాలి, అప్పుడు ఆ విధంగా ఉండాలి. అక్కడతో ఆగదు. నువ్వు వీళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి, వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడకూడదు అనేటువంటి విధంగా కంట్రోల్ చేస్తారు. మరి ఇలా కంట్రోల్ చేయటం అనేటువంటిది వాళ్ళు బలంగా నమ్మారంటున్నాం కదా, స్పాయిల్ అయిపోతారు ఈ కంట్రోల్ లేకపోతే డిస్ట్రాక్షన్లో అనేటువంటిది. మరి దీనివల్ల అనర్థాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా అనర్థాలు ఉన్నాయి, అలాగే లాభాలు కూడా ఉంటాయి. సో అందుకే నేను అంటున్నది ఏమిటంటే అక్కడ పిల్లవాడి యొక్క స్టైల్ని బట్టి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు రకరకాల డిఫరెంట్గా ఉంటారు, డిఫరెంట్ మైండ్ సెట్తో ఉంటారు. ఒకడు ఇన్ఫీరియర్ కాంప్లెక్స్తో ఉన్నాడు, ఒకడు సుపీరియర్గా ఉన్నాడు అనుకుందామండి. మరి ఇద్దరికి ఒకే ట్రీట్మెంట్ ఇస్తారా? కాదు కదా. సో ఇక్కడ ఏంటి, ఒకే ఒక్క మాట రోజు గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే బ్యాలెన్స్ ఇస్ ద కీ. ఇప్పుడు ఇన్ఫీరియర్గా అనిపించినటువంటి పిల్లవాడికి వాడికి కొంత థాట్ పార్ట్ అందించి వాడికి ఎక్కువ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సుపీరియర్గా ఉన్నటువంటి పిల్లవాడికి కొంచెం రైట్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఎనర్జీస్ని రైట్ వేలో డైవర్ట్ చేయటానికి
సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. చూసారా, అంటే ఇద్దరు పిల్లలు రెండు రకాలుగా ఉంటారు. సో ఎలా తెలుసుకోవచ్చు అంటారు So, మనము? అంటే వాళ్ళ బిహేవియర్, రోజువారీ బిహేవియర్ ఏదైతే ఉందో, నేను అందుకే ఇప్పుడు అన్నది పేరెంటింగ్ అంటే పేరెంట్స్ ట్రాన్స్ఫర్మేషన్ అని. అంటే మన దగ్గర ఒకలాగా ఉంటారు, అంటే బయటకు వెళ్ళినప్పుడు కానీ డిఫరెంట్ డిఫరెంట్ బిహేవియర్ చేస్తూ ఉంటారు సార్ పిల్లలు. సో ఎలా చేస్తారు. తెలుసుకోవచ్చు? చేస్తారు అంటే ఎప్పుడు మనం జాగ్రత్తగా ఆ ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేసినప్పుడు. విల్ నో. ఎస్, ఇప్పుడు మీరు ఏదైనా సరిగ్గా మీరు ఒక్క పని చేస్తున్నప్పుడు మీ ఫాదరు పదే పదిగా తిడుతున్నారు అనుకుందాం, దానికి వితౌట్ రీజన్, వితౌట్ రైట్ ఫీడ్బ్యాక్. అంటే రీజన్ అంటే ఆయన 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 మైండ్ సెట్లో ఒక నమ్మకం ఉంది, సో దాని ప్రకారం, కానీ మీకు ఫీడ్బ్యాక్ రాలా. అప్పుడు ఏం చేస్తారు? కానీ మీకు ఆ ఇష్టమైనటువంటి పనిని ఏం చేస్తారు? తెలియకుండా చేసే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా. అప్పుడు ఏమవుతుంది? ఆ ఫాదర్కి డాటర్కి ఉన్నటువంటి ఆ గ్యాప్ పెరుగుతుంది అవునవునవును. కదా. సో అందుకే నేను మరలా చెప్తాను, పేరెంటింగ్ అంటే పేరెంట్స్ ట్రాన్స్ఫర్మేషన్ అని. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ కంట్రోలింగ్ పేరెంట్స్లో వచ్చే అనర్థాలు ఏమనుకుంటున్నారు? కంట్రోల్ చేయటం వల్ల అంటే వీళ్ళు చేసేటువంటి ప్రతి పని వీళ్ళే డిసైడ్ చేస్తారు, వీళ్ళు చేసేటువంటి ఫ్రెండ్స్ని కానీ వీళ్ళకు ఉండేటువంటి ఫ్రెండ్స్ని వీళ్ళే డిసైడ్ చేస్తారు. ఇవన్నీ చేసినప్పుడు వచ్చేటువంటి అనర్థాలు ఏమిటి? ఆ పేరెంట్స్ ఏ విధం అంటే ఆ పిల్లలకి ఏ విధమైన మైండ్ సెట్ వస్తుంది ఇలా చేయటం వల్ల? అంటే వీళ్ళకి ఫియర్ బేస్డ్ డిసిప్లిన్ వస్తుందండి, అంటే భయంతో కూడినటువంటి క్రమశిక్షణ వస్తుంది. సో అంటే అది నిజమైన క్రమశిక్షణ కాదు. ఎప్పుడైతే భయం పోయిందో ఆటోమేటిక్గా ఈ పిల్లలు ఏమవుతుంది అంటే ఆ డిసిప్లిన్ అనేటువంటిది కూడా పోతుంది. కరెక్ట్ కరెక్ట్. రైట్. రెండవది, వీళ్ళు అసలు ప్రతిదీ కూడా వాళ్ళే నిర్ణయం తీసుకునేటప్పుడు వీళ్ళు అసలు డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితికి వస్తారు. ఓకే. వీళ్ళు డెసిషన్ తీసుకోలేరు. సో డెసిషన్ తీసుకోవాల్సినటువంటి టైంలో ప్యానిక్ అవుతారు. చూసారా, అంటే ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏ విధమైనటువంటి ఎమోషన్ కానివ్వండి, ఏ విధమైనటువంటి లక్షణాలని ఫైనల్గా పిల్లల్లో ప్రేరేపిస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. సో ఇక్కడ మనం మీరు అడిగినట్టుగా మరి అసలు కంట్రోల్ చేయకూడదా అంటే ఆ కంట్రోల్ అనేటువంటిది కంట్రోల్ ఉండాలి. ఎప్పుడు కంట్రోల్ ఉండాలి? రాంగ్ వేలో వెళ్తున్నాడు ఇప్పుడు వెహికల్ వెళ్తుందో అనుకునేటప్పుడు అది రాంగ్ వేలోకి వెళ్తున్నప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలి, స్టీరింగ్ కంట్రోల్ చేయాలి. మంచిగా సాఫీగా సాగినప్పుడు కంట్రోల్ చేస్తే అవసరం లేదు కదా. ఇది గ్రూప్ 1. సో రెండో గ్రూప్కి వద్దాం. రెండో గ్రూప్ కంపారిజన్ పేరెంట్స్. ఎందుకు వీళ్ళకి నమ్మకం ఏమిటి? ఎందుకు కంపేర్ చేయాలనుకుంటారు అంటే నేను ఎందుకు ఇది బలంగా చెప్తున్నానంటే అండి, ఆ నమ్మకాన్ని బాగా అర్థం చేసుకోగలిగితే, దాన్ని అర్థం చేసుకోగలిగితే, దాని నుంచి మనం బయటకు రాగలిగితేనే, దాని ఎఫెక్ట్ని అర్థం చేసుకోగలిగితే, దాని ఇంప్లికేషన్ అర్థం చేసుకోగలిగితేనే మార్పు వస్తుంది. లేదంటే మనం ఏదో చెప్పాం వాళ్ళు ఏదో చూసినట్టు ఉంటుంది. సో మన ఉద్దేశం అది కాదు. సో నిజంగా ఏమిటంటే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏదైతే 4 గ్రూపులు చేస్తున్నామో ఈ 4 గ్రూపులు మనం చూస్తే ప్రతి పేరెంట్ ఏదో ఒక గ్రూప్లో ఉంటారు, లేదా కాంబినేషన్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. సో దాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలనేటువంటిది చక్కగా దాన్ని అర్థం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఆ వాతావరణం పిల్లలకి పేరెంట్స్కి మధ్య క్రియేట్ అవుతుంది. సో అది నేను చెప్పేటువంటిది. మరి ఈ కంపారిజన్ పేరెంట్లో ఉండే నమ్మకం ఏమనుకుంటున్నారు అంటే పక్క వాళ్ళ పిల్లలతో పోల్చడం కానీ విపరీతంగా పోల్చుతూ ఉంటారు సార్. మేము అదే చేస్తున్నాం, వాళ్ళు అదే చేస్తున్నాం అని చెప్పేసి. సో ఇలా కంపేర్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా మైండ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో నష్టాలే ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే కంపేరింగ్ వల్ల. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు ఏం అర్థం చేసుకుంటారంటే కంపారిజన్ అనేటువంటిది మోటివేట్ చేస్తుంది. అంటే గుడ్ వేలో కంపేరింగ్ చేస్తే ఎగ్జాక్ట్లీ కంపారిజన్ అనేటువంటిది మోటివేట్ చేస్తుంది. నేను అందుకే గుడ్ ఇంటెన్షన్ అనేటువంటిది గుడ్ అవుట్కమ్ని ఇవ్వదు. గుడ్ వేలో వర్క్ చేస్తేనే ఆ గుడ్ అవుట్కమ్ వస్తుంది అనేటువంటిది. సో మరి కంపారిజన్ అనేది మోటివేట్ చేస్తుంది అనేటువంటిది బలంగా నమ్మినటువంటి అప్పుడు ఏమవుతుందంటే ప్రతిదానికి కంపేర్ చేస్తారు. మీరు కొంతమంది ఇళ్ళల్లో చూస్తే కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు అంటే, చూసారా మీ కజిన్ ఆమె కింద మార్కులు వస్తున్నాయి, లేదా ఆ అబ్బాయి చూడు ఎప్పుడు చాలా ఎంత డిసిప్లిన్గా ఉంటున్నాడు, ఎంత జాగ్రత్తగా చేసుకుంటున్నాడు, నీకన్నా ఎన్ని ఎక్కువ మార్కులు వస్తున్నాయో, నువ్వు నా ప్రతిదానికి గోల్ పెడుతున్నావు. లేదు ఏదైనా ఒక జాబ్ చేస్తున్నారు, దానికి వాళ్ళకన్నా కింద వాళ్ళు అమ్మాయి అబ్బాయి ఎవరైనా ఇంకా బాగా చదువుకున్నట్లయితే, సో నువ్వు ఇన్ని సౌకర్యాలు ఇచ్చినా నువ్వు చదవట్లా, చూడు వాళ్ళు నీకన్నా ఇంత బెటర్గా చదువుతున్నారు, నువ్వేం చేస్తున్నావు అనేటువంటి కంపారిజన్ వస్తుంది. అవునవును. సో ఈ కంపారిజన్లో ఏమవుతుంది, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, కంపేర్ చేయటంలో తప్పేమీ లేదు, కానీ రైట్ కంపారిజన్ రైట్ టైంలో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా తెలుసుకోవచ్చు అంటారు ఇవి? ఇప్పుడు కంపేర్ చేశారు, ఇప్పుడు మార్కులు కనిపిస్తున్నాయి, మీకు 90 మార్క్స్ వచ్చినాయి, నాకు 80 మార్క్స్ వచ్చినాయి, మీ మార్క్స్ కన్నా నాకు తక్కువ వచ్చినాయి, అదొక పారామీటర్.
సో ఇప్పుడు మీరు డిసిప్లిన్లో ఉన్నారు, మీ డిసిప్లిన్ ఒకలా ఉంటుంది, నా డిసిప్లిన్ ఒకలా ఉంటుంది. మీకు కొన్ని మంచి లక్షణాలు ఉండొచ్చు, మీకన్నా బెటర్గా నాకు కొన్ని మంచి లక్షణాలు ఉండొచ్చు, రైట్? సో ఇప్పుడు ఈ కంపారిజన్లో మీరు ఎప్పుడైతే ఆ నెగిటివ్ని కంపేర్ చేశారో ఆ పాజిటివ్ను కూడా అంటే బెటర్గా మీరు కంపేర్ చేసినప్పుడు ఓకే వీళ్ళకి ఒక హోప్ వస్తుంది. ఓకే లేదంటే ప్రతిదానికి మీతో కంపేర్ చేసి ప్రతి దాంట్లో కూడా నేను వెనకబడి ఉన్నాను అని అనుకునేటప్పుడు ఏమవుతుందా పిల్లలకి? అవునవును సో అందుకే వీళ్ళకి వచ్చే అనర్థం ఏమిటంటే వాళ్ళు ఐదర్ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ని డెవలప్ చేసుకుంటారు లేదా సుపీరియర్ కాంప్లెక్స్ని డెవలప్ చేసుకుంటారు. అంటే మీకు చాలా బెటర్గా ఉన్నాయి, ఆ బెటర్ కంపారిజన్ వెళ్ళిపోతూ ఉంది. ఏమవుతుంది, నేను ప్రతిదానికి ఆ బెటర్ కంపారిజన్లో అంటే వాస్తవానికి భిన్నంగా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ సుపీరియర్ కాంప్లెక్స్ పెరిగే అవకాశం ఉంది. ఓకే సో ప్రతిదాన్ని నెగిటివ్గా మనం చూస్తున్నప్పుడు ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇది కంపారిజన్ వల్ల వచ్చేటువంటి అనర్థాలు. సో మరి దీన్ని మనం ఎలా చూడాలి? సో ఆ కంపారిజన్ అనేటువంటి రైట్ కంపారిజన్ ఏం చేయాలి అనేటప్పుడు ఖచ్చితంగా ఆ రియలిస్టిక్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది మనం ఇవ్వగలగాలి. ఓకే మీరు ఎప్పుడు కూడానండి మిమ్మల్ని అనవసరంగా నేను పొగిడాను అనుకోండి, మీరు నిజంగా సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకునేటువంటి టైంలో ఏం జరుగుతుంది, దానికి విలువ లేకుండా పోతుంది, రైట్? సో పిల్లల విషయంలో కూడా ఏంటంటే పిల్లల్ని పాజిటివ్గా ఉంచాలి అని కొంతమంది ఏమిటంటే ప్రతిదానికి లేని విధంగా పొగిడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దానికి విలువ లేకుండా పోతుంది. మీరు ఎప్పుడైతే ఒక పొగడ్త మీరు పిల్లల్ని ప్రైజ్ చేసినప్పుడు అది నిజంగా వాడు పని చేసినప్పుడు కూడా ఆ రిజల్ట్ వాడు కనిపించింది అనుకోండి, ఆటోమేటిక్గా పరిస్థితి వేరే ఉంటుంది. ఎస్ ఇది నా ఎనర్జీ కదా అని. కరెక్ట్ కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే లోతుగా కంపేర్ చేసేటప్పుడు ఈ లోతుగా ఈ లక్షణాలను అక్కడ చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఓకే అది ఇంపార్టెంట్. సో ఇది రెండవ గ్రూప్ కంపారిజన్. మూడవది ఏమిటంటే ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంట్స్. కరెక్ట్ చాలా కాపాడుతూ ఉంటారు. సో ప్రతిదానికి ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. మరి వీళ్ళ ఇంటెన్షన్ ఏమిటి అంటే వీళ్ళ నమ్మకం ఏమిటి? వీళ్ళ నమ్మకం ఏమిటంటే మా పిల్లలు స్ట్రగుల్ అవ్వకూడదు, ఓకే ఇక్కడ ఇబ్బంది పడకూడదు. ఇది చాలా ఎక్కువగా పెరిగినటువంటి వాతావరణం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఒక రకంగా వీళ్ళని ఏమనొచ్చు అంటే బొమ్మరిల్ పేరెంట్స్ చాలా ఫేమస్, మనం సినిమా గురించి చెప్పుకుంటూ ఉంటాం, పేరెంట్సే తీసుకుంటారు. అంటే ప్రతిదీ కూడా వీళ్ళే నిర్ణయిస్తారు. సో వీళ్ళు ఎక్కడా కూడా తప్పు జరగకూడదు, వీళ్ళకి ఎక్కడ ఫెయిల్ అవ్వకూడదు. సో వీళ్ళు ఏ పని చేసినా సరే అత్యంత జాగ్రత్తతో కింద పడితే లేగాలి కదండి, లేవాలి. జీవితం అనేటువంటిది అదే ముఖ్యమైనటువంటిది. సో వీళ్ళు పడిపోకుండా, వీళ్ళు ఎప్పుడైతే కష్టం వస్తుందో ఆ కష్టం వాళ్ళకి తెలియకుండా ఓవర్ ప్రొటెక్టివ్ చేసేటువంటి పేరెంట్స్. ఓకే ఈవెన్ ఆ స్కూల్ బ్యాగ్ కూడా వాళ్ళు మోయకుండా చేసేటువంటి పేరెంట్స్ రైట్ ఉంటారు చాలా మంది ఓవర్ కేర్. సో ఇది ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంట్స్ అండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఎక్కువ పెరిగిపోయినటువంటి సందర్భం. సో మరి వీళ్ళ వల్ల ఏమవుతుంది, మరి ఓవర్ ప్రొటెక్ట్ చేయటం వల్ల వీళ్ళు అత్యంత దారుణంగా జీవితంలో తయారయ్యేటువంటి ఒక అంశం ఏమిటంటే అండి, వీళ్ళకి ఎప్పుడైతే ఫెయిల్యూర్ వచ్చిందో వీళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కరెక్ట్ అవును. వాళ్ళకి తెలియదు ఇంతకు ముందు నేను ఫెయిల్ అయినా అనేది. సో ఆ ఫెయిల్ అనేటువంటిది తెలియదు, ఆ ఫెయిల్ యొక్క బాధ తెలియదు. మీరు అంటే కొన్ని కేసెస్ మనం జాగ్రత్తగా చూస్తే అమ్మాయిల విషయంలో ప్రస్తుతం అంటే లాస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి ఈ ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంట్స్ వాస్తవానికి భిన్నంగా పెంచినటువంటి సందర్భంలో వీళ్ళు వివాహం అయిన తర్వాత వచ్చేటువంటి కొన్ని సమస్యలు, దాన్ని జీర్ణించుకోలేనటువంటి సందర్భం, అది వెనువెంటనే వాళ్ళు సెపరేట్ అయ్యేటువంటి పరిస్థితి. సో రకరకాల రీజన్స్. సో అందులో ఇది ఒకటి. సో అంటే ఆ ఓవర్ ప్రొటెక్టివ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే అసలు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళు ఫెయిల్ అయినటువంటి సందర్భంలో వాళ్ళు అస్సలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. జీవితానికి ఇంపార్టెంట్ అయినటువంటి అతి ముఖ్యమైనటువంటి పాయింట్ అంటే రెజైలియన్స్ అంటాం. అంటే ఏదైనా పడిపోయినప్పుడు మనం అనుకున్నది సాధించలేనప్పుడు కిందకి పడిపోయినప్పుడు లేచేటువంటి శక్తి అది పూర్తిగా లేకుండా పోతుంది. సో తర్వాత వస్తుందంటే తర్వాత రాదండి. ఓకే సో ఇది మూడవ రకం. ఇక నాలుగవది లాస్ట్ది ఏమిటంటే డిటాచ్డ్ పేరెంట్స్ లేదా బిజీ పేరెంట్స్. ఈ గ్రూప్ కూడా విపరీతంగా పెరిగినటువంటి సందర్భం. ఇప్పుడు ఉన్నది మెయిన్గా అయితే బిజీ పేరెంట్స్. సో ఇప్పుడు ఏమిటంటే వీళ్ళ నమ్మకం ఏమిటంటే వీళ్ళకి కావాల్సిన అన్ని ఇస్తున్నాం కదా,
వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఇస్తున్నాము, వాళ్ళు అడిగిన వెంటనే ఇస్తున్నాము, పేరెంట్స్ ప్రజెన్స్ ఉండదు. ఆ ప్రెజెన్స్ ఉండదు. సో ఇది వాళ్ళ నమ్మకం, అది ఇస్తున్నాం కదా ఏమిటి అనేటువంటిది. ఇక్కడ ఏమవుతుంది, ఇలా చేయటం వల్ల ఏమవుతుంది, వీళ్ళు చాలా బిజీగా ఉంటారు. వీళ్ళు పేరెంట్స్కి పిల్లలకి రావాల్సినటువంటి కన్వర్జేషన్స్ గ్యాడ్జెట్స్ ఆక్రమిస్తాయి, ఆ ప్లేస్ని గ్రాడ్యుయేట్స్ ఆక్రమిస్తాయి. వీళ్ళ మధ్య కన్వర్జేషన్ ఉండదు, చాలా అకేషనల్ కన్వర్జేషన్ ఉంటుంది. సో తద్వారా ఏమవుతుంది, పిల్లలకి వాళ్ళు ఎమోషనల్గా ఏదైతే షేర్ చేసుకోవాలో షేర్ చేసుకునేటువంటి అవకాశం అక్కడ ఉండదు, ఆ బాండింగ్ డెవలప్ అవ్వదు. ఎప్పుడైతే ఈ బాండింగ్ డెవలప్ అవ్వదు, ఈ పిల్లలు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అవుట్ సైడ్ వ్యాలిడేషన్ కోసం చూస్తారు. వీళ్ళతో ఎవరైతే బాగా మాట్లాడతారో, సో ఎవరైతే కేర్గా ఉన్నట్టుగా అనిపిస్తుందో వాళ్ళతో ఎక్కువ అటాచ్ అవుతారు. సో ఆటోమేటిక్గా వీళ్ళు ఏమవుతుందంటే కొన్ని ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఇది కూడా చాలా అనర్థాలను తీసుకొచ్చేటువంటి పరిస్థితి. సో ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితి. సో ఎప్పుడైతే ఇక్కడ ఆ కేర్ లేదో ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుంది, అవుట్ సైడ్ కేర్ ఉన్నట్టుగా అనిపించి అనవసర ప్రమాదాలను తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఈ ఈ డిటాచ్డ్ బిజీ పేరెంటింగ్ ఏదైతే ఉందో అది కూడా చాలా నష్టాలను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆ పేరెంట్స్ యొక్క ఎమోషన్ అనండి, మీరు ఏమి ఇచ్చినా వాళ్ళ ప్రజెన్స్ అనేటువంటిది దేనితోని కొలవలేము. వాళ్ళ ప్రజెన్సే, అవసరమైన సందర్భంలో వాళ్ళ ప్రజెన్స్ ఇచ్చేటువంటి శక్తి వేరే. సో ఇవి 4 డిఫరెంట్ గ్రూప్స్ అండి. ఓకే, సూపర్ చెప్పారు సార్. అండ్ మీకు మీ దగ్గరకు వచ్చే కేసెస్లో అంటే పేరెంట్స్ మధ్య పిల్లల మధ్య కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి వస్తూ ఉంటాయి. కాన్ఫ్లిక్ట్ అంటే ఇద్దరి మధ్యలో కొంచెం గ్యాప్ రావడం కానీ, ఒకప్పుడు మాట వింటున్నారు ఇప్పుడు వినట్లేదు అని చెప్పేసి మీరు ఆల్రెడీ చెప్పారు. సో వాటి గురించి మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువగా ఎలా ఉంటున్నారో దానికి మీరు ఎలా టిప్స్ ఇస్తున్నారు, రీజన్స్ ఏమై ఉంటున్నాయి ఎక్కువగా? అయితే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఏమిటంటే అంటే ప్రజెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ప్రొవిజన్. మన సదుపాయాలు ఇవ్వటం కన్నా కూడా మన ప్రజెన్స్ చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఈ కంట్రోల్ అనేటువంటిది ఏమిటంటే, కంట్రోల్ అనేటువంటిది ఇందాక చెప్పినటువంటి దాంట్లో కంట్రోల్ అనేటువంటిది మనకి కాంప్లియన్స్ని ఇస్తుంది, అంటే సమ్మతి, అంటే మనం ఓకే ఒప్పుకోవటం అనేటువంటి విధంగా తయారవుతుంది. సో కానీ అది కాంపిటెన్స్ని ఇవ్వదు, సమర్థతని ఇవ్వదు, రైట్? అంటే ఇలా ప్రతి దాంట్లో ఒక్కొక్క ఇది ఉంది. కానీ ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఏమవుతుంది అంటే ప్రతి పేరెంట్ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మారినటువంటి ఫైనాన్షియల్ స్టేటస్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మంచి స్కూల్స్ ఇవ్వటానికి, మంచి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ చేయటానికి, మంచి ఫెసిలిటీస్ ఇవ్వటానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అన్నీ చేస్తున్నాం అనుకుంటారు, నిజానికి ఖర్చు పెడుతూ ఉంటారు. ఇప్పుడు స్కూల్స్కి 1 లక్ష నుంచి మన హైదరాబాద్లోనే ఒక సంవత్సరానికి మన యావరేజ్ 1 లక్ష నుంచి 12 లక్షల రూపాయలు వసూలు చేసేటువంటి స్కూల్స్ ఉన్నాయి మనకి. సో వీళ్ళు ఏమిటంటే చాలా రీసెర్చ్ చేసి ఓ బెస్ట్ స్కూల్ అనుకుని బెస్ట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. నేను ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ అడుగుతున్నా, ఏ పిల్లల్నైనా అడగండి, మీ పిల్లల్ని, లేదా మీ పిల్లల్నే కాదు మీ చుట్టుపక్కల ఉన్న 10 మంది పిల్లల్ని అడగండి. ఆ ప్రతి పేరెంట్ కూడా ద బెస్ట్ స్కూల్ అని, మంచి స్కూల్ అని చాలా రీసెర్చ్ చేసి జాయిన్ చేస్తారు కదా వీళ్ళు. ఏ పిల్లవాడినైనా వాళ్ళ స్కూల్ గురించి అడగండి, ఆ 10 మందిలో ఎంతమంది మా స్కూల్ బెస్ట్ అని చెప్పారు ఒక్కసారి వినండి అంతే. నేను ఇంకేమి చెప్పను, ఒకసారి టెస్ట్ చేస్తే. ఎస్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ విధంగా వచ్చేటువంటి దాంట్లో మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు నేను ఇక్కడ 4 గ్రూపులు మనం డిస్కస్ చేశాం కదండి, 4 గ్రూపుల్లో కూడా ఆ గ్రూప్ ఆఫ్ పేరెంట్స్కి ఒక్కొక్క నమ్మక వ్యవస్థ ఉంది. కంపారిజన్ ఇంపార్టెంట్, మోటివేట్ చేస్తుందని ఒకరు అనుకుంటే, నేను అన్నీ ఇస్తున్నాను కదా ఇంకేం కావాలి, ఇంకేం ఇవ్వాలి, నా చిన్నప్పుడు ఏమీ లేవు కానీ ఇప్పుడు నేను అన్నీ ఇస్తున్నాను ఇంకేం ఇవ్వాలి వీళ్ళకి అనుకునేటువంటి బిజీ పేరెంట్ అయితే, రైట్? సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం కంట్రోల్ చేయకపోతే పిల్లలు స్పాయిల్ అయిపోతాననేటువంటి వీళ్ళు అనుకుంటే, ఇలా ఎవరికి వాళ్ళ ఒక నమ్మకం ఉంది కదా. కానీ ఇక్కడ మిస్ అయ్యేటువంటిది ఏమిటి, నేను అనేటువంటిది ఏమిటంటే వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చెందకుండా, వాళ్ళ రూట్ లెవెల్లో విషయాన్ని అర్థం చేసుకోకుండా దీనికి సమస్యకి సొల్యూషన్ ఉండదు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమిటంటే, ఇది పేరెంటింగ్ పిల్లల్ని చేంజ్ చేయటం అంటే బయట షాప్కి వెళ్ళి ఒక ఐఫోన్ కొనుక్కొచ్చినంత ఈజీ కాదండి. మీ దగ్గర డబ్బులు ఉంటే వెంటనే ఏది కావాలంటే అది కొనుక్కొని రావచ్చు. 5 నిమిషాల్లో బ్లింకిట్లోను జొమాటోలోను మీకు కావాల్సినటువంటివి వస్తాయి, రైట్? ఇది అట్లాంటిది కాదు, టైం టేకన్, ఆ నమ్మకం మీకు ఉండాలి. సో ఇక్కడ నేను తంబరూల్గా ఏం చెప్తానంటే ఒక 4 పాయింట్లు చెప్తాను మన దగ్గరకు వచ్చేటువంటి పేరెంట్స్. ఫైనల్గా మన పేరెంటింగ్ స్టైల్ అంటే ఒక సింపుల్ వేలో ఏంటి అనేటువంటిది చెప్తాం. ఇక 2 పాయింట్స్. మొట్టమొదటి ఏమిటంటే ఎమోషనల్ వొకాబులరీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజున మనం చాలాసార్లు చూస్తూ ఉన్నాము, రోజు వార్తల్లో చూస్తూ ఉన్నాము, ఆ ఎమోషనల్ స్టెబిలిటీ లేక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము.
సో ఇక్కడ ఎమోషనల్ ఒకాబులరీ అంటే పిల్లలు ఆ ఎమోషన్ని నేమ్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు వాడికి కోపం వచ్చింది, వాడికి చిరాకు వచ్చింది, వాడికి ఆందోళనతో ఉన్నాడు. సో వీటిని మనం గుర్తించాలి. నాన్న నీకు ఏ సందర్భంలో కోపం వచ్చింది, ఇప్పుడు కోపం వచ్చింది, దేనివల్ల వచ్చింది, ఇప్పుడు నీకు చిరాకు పడుతున్నావు, దేనివల్ల చిరాకు పడుతున్నావు, నువ్వు అనుకున్నది రాకపోవడం వల్ల చిరాకు పడుతున్నావు. సో అనుకున్నది ఇచ్చేస్తే ఏమవుతుంది, మరి జీవితంలో అనుకున్నవన్నీ వెంటనే మన దగ్గరికి వస్తాయా, మరి రానప్పుడు ప్రతిసారి ఇలా చిరాకు పడితే ఏమవుతుంది. సో ఒక్కొక్క దానికి కోపానికి ఏంటి మెథడ్ ఉంది తగ్గించుకోవడానికి, చిరాకు ఏమనుంది, ఆందోళనకి ఏమైనా ఎట్లాంటి మెథడ్ ఉంది అనేటువంటిది అంటే ఆ పిల్లలకి తెలియదు. కాబట్టి వాటిలో ఆ డిఫరెన్స్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయగలగాలి. ఓకే సార్. సో అది ఎమోషనల్ ఒకాబులరీ అని చెప్తాను. రెండవది అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే డెసిషన్ ట్రైనింగ్. అంటే ఆ డెసిషన్ ట్రైనింగ్ అంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవటం, అది ఫెయిల్ అవ్వచ్చు లేదా సక్సెస్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. సో వాళ్ళు చేసేటువంటి పనుల్లో వాళ్ళే డెసిషన్ తీసుకునేటువంటి విధంగా, లేదా వాళ్ళ డెసిషన్ తీసుకున్న తర్వాత అది అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేనప్పుడు దాన్ని రైట్ వేలో ఆలోచించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వ్యవస్థ కొంచెం మొదలైతే, అలా 3-4 టాస్కుల్లో వాళ్ళకి అలవాటు చేస్తేనండి ఆటోమేటిక్గా వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా ఉదాహరణకి నేను అంటే ఇంటిలోనే వ్యవహారాలు లేదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు ఏదైనా ఒక సందర్భంలో వాళ్ళకి పూర్తి రెస్పాన్సిబిలిటీతో ఒక ఈవెంట్ని అప్పచెప్పండి, అంటే ఒక టాస్క్ని అప్పచెప్పండి. సో ఆ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ ధోరణిలో కాకుండా రైట్ ఫీడ్బ్యాక్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమవుతుంది అంటే దాని మీద పూర్తి అవగాహన వస్తుంది. అలాగే మీరు చెప్పారు కాబట్టి రైట్ పేరెంటింగ్ ఒక 1 వేలో ఇలా లాస్ట్లో. అయితే ఇక్కడ ఇంకో రెండో పాయింట్ ఏమిటంటే అండి ఎనర్జీ మేనేజ్మెంట్ అంటాం. సో ఆ ఎనర్జీస్ని వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ డిజిటల్ ఇది ఉంది, అట్లాగే బయట మొబైల్ అడిక్షన్స్ ఉన్నాయి, కరెక్ట్, రైట్. సో ఈ వీటన్నిటి లేదా స్లీప్ డిప్రివేషన్ ఉంది, చాలామంది పడుకోకపోవడం, ఆ ఎనర్జీస్ని అంటే ఇది వ్యక్తులకి క్రమశిక్షణ నేర్పిస్తుంది. ఎప్పుడైతే ఈ క్రమశిక్షణతో వీళ్ళు ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ జీవితాంతం కూడా ఒక మంచి రొటీన్ ఏర్పడుతుంది. ఓకే. సో ఫైనల్గా ఏమిటంటే ఆ ప్రెజర్ అనేటువంటిది అంటే ఏదైనా పని చేసేటప్పుడు ఆ ప్రెజర్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, మనం ఎప్పుడు ఫలితాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఆ క్రమంలో ఆ ప్రెజర్ని అర్థం చేసుకోవటం, ఎప్పుడైతే ప్రెజర్ని అర్థం చేసుకున్నామో ఆ పనిని మనం చేయడానికి ముందుకు వెళ్తాం. ఇప్పుడు సపోజ్ మనం జేఈ నీట్ గురించి మనం చాలా వీడియోస్ చేసాము. సో ఆ జేఈ నీట్లో నేను మొట్టమొదటి చెప్పినటువంటి అక్కడ వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైతే ఆ ఇబ్బందిని మీరు అధిగమించారో అంటే అర్థం చేసుకున్నారో అప్పుడు ఆటోమేటిక్గా అది మీకు అంత పెయిన్ ఇవ్వదు. కరెక్ట్. సో అది నేను చెప్పేటువంటిది. సో ఫైనల్గా నేను చెప్పేటువంటిది ఏమిటంటే అందరికీ కూడా 4 అక్షరాల్లో సేఫ్ పేరెంటింగ్ అని చెప్తాను. SAFE. ఎస్ అంటే సెక్యూరిటీ, ఏ అంటే అటానమీ, ఎఫ్ అంటే ఫీడ్బ్యాక్ అంటే జడ్జిమెంట్ కాదు, ఫీడ్బ్యాక్, ఈ అంటే ఎనర్జీ బ్యాలెన్స్. సో ఈ 4ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే, ఇప్పుడు నేను చెప్పినటువంటి వీడియో ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే ఈ 4ని ఏం చేయాలనేటువంటిది మనకు అర్థమైపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లలు మార్క్స్ ఫోకస్ కాకుండా మైండ్ ఫోకస్కి వస్తారు. అవును. ఫియర్ బేస్డ్ డిసిప్లిన్ కాకుండా ట్రస్ట్ బేస్డ్ డిసిప్లిన్కి మారుతారు. కరెక్ట్. సో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆ ఇబ్బందుల నుంచి నేర్చుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళు పొందుతారు. సో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి 2025లో అంటే 21st సెంచరీలో ఉపయోగపడేటువంటి డిఫరెంట్ పీపుల్కి ఉపయోగపడేటువంటి ఒక బ్యూటిఫుల్ పేరెంటింగ్ అండి. SAFE, సేఫ్ పేరెంటింగ్. సూపర్, చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా మనము ఛాలెంజింగ్గా తీసుకుంటున్నారు కాబట్టి పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, నిజంగా ఒక పేరెంట్స్ అనేది పేరెంటింగ్ చాలా ఛాలెంజ్గా ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.